రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్ రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసరికి వేసవి వరి పంట ఇప్పుడైతే కోతలు అయితే జరుగుతున్నాయండి. మళ్ళీ ఇదే పొలంలో ఎప్పుడు వరి వేసుకుంటే మంచి దిగుబడులు అయితే వస్తాయి, తదితర విషయాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. లేకపోతే ఇంకా 2-3 రోజుల్లో అయితే ఈ వరి కొయ్యటం జరుగుతుందండి. ఇది మొత్తం కూడా ఇది RNR 1508 అండి. తర్వాత మళ్ళీ వరి ఎప్పుడు వేసుకోవాలనే దాని గురించి ఈ నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఈ దక్షిణ కోస్తా వెంబడి నెల్లూరు జిల్లాలో అయితే మే నెల 2వ వారంలో నార్లు పోసుకోవడం అయితే జరుగుతుందండి. కొందరు మొదటి వారంలో కూడా పోస్తారు, మంచి ఎండల్లో పోస్తారండి. ఇది జూన్ నెలలో నాటుకోవడం అయితే జరుగుతుంది. ఈ నెలలో మనం ఈ ఎడగారు అంటారండి ఇక్కడ. ఈ ఎడగారికి సరైన విత్తనం వచ్చేసరికి MTU 1010 అండి. ఈ RNR 15048 అనేది ఆ కాలంలో సరిగా పండదు, ఎక్కువ దిగుబడి రాదు, వేసుకోవటం అనవసరం అండి. ఇది కేవలం వర్షాకాలం, ఇది వేసవికాలం పంట అండి. అంటే నవంబర్లో నారు పోసుకొని నాటుకునే పంట ఇది. అప్పుడైతేనే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మే నెలలో కనుక మనం MTU 1010 వేసి నారు పోసుకొని జూన్ నెలలో తొలకరి వర్షాలు వచ్చేటప్పుడు కనుక దాన్ని నాటుకోగలిగితే 125 రోజులకి పంట దిగుబడి వస్తుంది. కొంచెం దిగుబడి తగ్గినా ఈ జబ్బులు అనేవి తక్కువగా ఉంటాయండి. ఈ దోమపోటు అని, మరియు ఈ కాండం కుళ్ళని, ఈ మెడవిరుపని, ఇంకా ఆకుమచ్చ, ఇంకా అగ్గి తెగులు, ఇలాంటి జబ్బులు చాలా వరకు 90% కంట్రోల్లో ఉంటాయి ఆ సమయంలో అయితే మా ఈ ప్రాంతంలో. ఈ విధంగా రైతు సోదరులు రేపు ఎడగారికైతే MTU 1010 వేసుకొని లాభాలు ఆర్జించగలరు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కౌలుకు తీసుకున్న పొలంలో సంవత్సరానికి తీసుకుంటామండి, 2 కార్లు పండించుకోవచ్చు. ఆ సమయంలో వేసుకున్న వరికైతే కౌలు అనేది ఉండదు. అది కూడా రైతుకు లాభంగా ఉంటుంది. ధన్యవాదాలండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.